అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్‌లో ఒక న్యాచురల్ హెయిర్ డై చూడబోతున్నామండి. ఈ హెయిర్ డైని మీరు 2 నెలలకి ఒక్కసారి వాడితే చాలు అట్లాగే నల్లగా ఉండిపోతది మన హెయిరు. అదికి కావాల్సిన పౌడర్ ఏంది వాడాలి అనేది నేను చూపిస్తాను. అండ్ ఈ హెయిర్ డైని కంపల్సరీ ఇంట్లో చేసి ట్రై చేసి చూడండి. 2 నెలలకు ఒక్కసారి వాడితే చాలు. అలాగే బ్లాక్‌నెస్ ఉంటది. మీరు వాడినాక మాకు రిజల్ట్ కూడా చెప్పండి. ఎట్లా ఉంది అనే విషయం. ఇప్పుడు దీనికి కావాల్సిన పౌడర్స్ ఏమని చూద్దాము. ఫస్ట్ నేను హెన్నా పౌడర్ 1 స్పూన్ వేసుకున్నాను. నా హెయిర్‌కి తగ్గినట్టు కొద్దిగా తీసుకుంటున్నాను. నా హెయిర్ చాలా పొట్టిగా ఉంటుంది. అందుకని మీ హెయిర్ ఎట్టుందో దానికి తగ్గట్టు ఇంక్రీజ్ చేసుకోండి రేషియోస్. ఓకేనా. ఫస్ట్ నేను హెన్నా పౌడర్ 1 స్పూను, తర్వాత గుండ గలగల పొడి 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే దాంతోపాటు అశ్వగంధ పొడి 1 స్పూన్ అలా వేసుకుంటున్నానండి. సో ఈ హెన్నా పౌడర్, గుండ గలగల పౌడర్, అశ్వగంధ పౌడర్, ఈ 3తో పాటు నేను ఇండిగో పౌడర్ 2 స్పూన్స్ వేసుకున్నానండి. అంటే హెన్నా పౌడర్ 1 స్పూన్ అంటే ఇండిగో పౌడర్ 2 స్పూన్స్ వేసుకోవాలి. ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, హెన్నా అండ్ ఇండిగో పౌడరు 1:2 రేషియోలోనే వేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ పౌడర్స్ని మనము బాండిల్లోకి యాడ్ చేద్దాం. చూడండి, ఐరన్ బాటిల్ తీసుకోండి. కంపల్సరీ మన హెయిర్ డై చేసేటప్పుడు ఎప్పుడు ఐరన్ బాటిల్ తీసుకోండి. ఈ రస్ట్ మనకు ఏ హార్మ్ఫుల్ లేదు, చాలా మంచి బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. సో ఈ కడాయిలోకి నేను యాడ్ చేసుకున్నాను ఆ పౌడర్స్ని. సో ఈ పౌడర్స్తో పాటు నేను ఆలోవెరా జెల్ వేసుకుంటున్నానండి. మీరు ఇంట్లో ఫ్రెష్గా ఉంది మీ ఇంట్లో ఉందంటే మీరు ఫ్రెష్గా తీసుకొని ఆలోవెరా జెల్ తయారు చేసుకొని యాడ్ చేసుకోండి. అది స్కిన్ తీసేసి పీల్ చేసి బాగా గ్రైండ్ చేశారంటే ఆలోవెరా జెల్ అయితే వస్తుంది మిక్సీలోకి గ్రైండ్ చేస్తే. అట్లా చేసి యాడ్ చేసుకోండి. లేదా అన్నవాళ్ళు బయట నుంచి వైట్ ఆలోవెరా జెల్ అనేది తీసుకొని ఇట్లా బాగా పొడిలతో పాటు కలుపుకోండి. ఇలా కట్టెలు లేకుండా బాగా మెత్తగా కలుపుకోండి. అంతే అండి. ఇప్పుడు మన హెయిర్ డైని బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక మూత పెట్టి నేను ఒక రోజు నైట్ అంతా ఉంచుకోబోతున్నాను. చూడండి, ఇట్లా గాలి పోకుండా ఒక మూత పెట్టేసి బాగా నైట్ అంతా ఉంచేయండి. పక్క రోజు చూడండి, పక్క రోజు తీసినాక మన హెయిర్ డై ఎట్టుందో చూడండి. చాలా బాగా నల్లగా ఉంది కదా. మనం పెట్టేటప్పుడు ఏందో గ్రీనిష్గా ఉండింది. ఒక రోజంతా ఉంచి నైట్ అంతా ఉంచి పక్క రోజు చూస్తే ఏమో బాగా నల్లగా ఉంది. అంతే అండి, మన హెయిర్ డై అనేది తయారైపోయింది. చాలా మంచిగా బ్లాక్గా ఉంది కదా. మన తెల్ల జుట్లంతా బాగా నల్లగా మార్పించుకోవడానికి, ఎప్పుడు పర్మనెంట్గా మన తెల్ల జుట్లంతా నల్లగా ఉంచుకోవడానికి ఈ హెయిర్ డై అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. హెర్బల్ హెయిర్ డై మన ఇంట్లోనే మనమే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ హెయిర్ డైని నేను ఒక బౌల్లోకి మార్చుకుంటున్నాను. ఈ హెయిర్ డైని మీరు 2 నెలలకు ఒక్కసారి వాడితే చాలు. చాలా బాగా నల్లగా ఉంటుంది మీ హెయిర్. రెగ్యులర్గా మీరు 2 నెలలకు ఒక్కసారి వాడుతూ రండి. ఎప్పుడు మీరు ఎప్పుడు నల్లగానే ఉంచుకోవచ్చు మీ హెయిర్ని. అంటే తెల్ల జుట్టు తెల్ల వెంట్రుకలు అన్న మాటే ఉండదు. సో ఈ హెయిర్ డైని మీరు ఇంట్లో తయారు చేసి కంపల్సరీ వాడి చూడండి. ఓకేనా. చూడండి ఎంత మంచిగా బాగా నల్లగా మనకు హెయిర్ డై అనేది దొరికింది కదా. సో ఇప్పుడు ఈ హెయిర్ డైని ఎలా వాడాలి అనే విషయం కూడా నేను చెప్తాను. మీరు ఈ హెయిర్ డై వాడడానికి ముందు బాగా తలస్నానం చేసుకోండి, ఆయిల్ లేకుండా. తర్వాత ఈ హెయిర్ డైని బాగా అప్లై చేసి మీ హెయిర్ ఫుల్గా అప్లై చేసుకోండి. లేదు, నాకైతే ఫ్రంట్లో మాత్రమే తెల్ల వెంట్రుకలు ఉంటాయి కాబట్టి నేను ఫ్రంట్లో మాత్రం అప్లై చేసి చూపిస్తున్నాను. మీరు మొత్తం ఉందంటే మీరు హెయిర్ మొత్తం మీరు అప్లై చేసుకోండి. ఇలా స్కాల్ప్ తీసి బాగా అప్లై చేసుకోండి. తర్వాత మీరు ఒక 1 to 2 అవర్స్ అట్లాగే ఉంచి బాగా డ్రై అయినాక మీరు తలస్నానం చేసుకోండి. తలస్నానం చేసేటప్పటికి అడుగుతున్నారు ఎట్లాంటి షాంపూ వాడాలని. చాలా మైల్డ్ షాంపూ వాడండి. మన ఛానల్లోనే మనము హెయిర్ డై షాంపూ గురించి కూడా వీడియోస్ వేసినాను, అది కూడా వెళ్ళి చూడండి. అలాంటి షాంపూ తయారు చేసుకొని వాడి చూడండి, చాలా బాగా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. సో చూడండి, ఇట్లా అప్లై చేసుకున్నాను కదా. నేను ఇలా 1 to 2 అవర్స్ అలాగే ఉంచుకుంటాను. తర్వాత నేను తలస్నానం చేసుకుంటాను. ఇలా మీరు 2 నెలలకు ఒక్కసారి కంపల్సరీ వాడి చూడండి. రెగ్యులర్గా వాడండి. కంపల్సరీ మీరు తెల్ల వెంట్రుకలంతా బాగా నల్లగా మారిపోతుంది. హెయిర్ గ్రోత్ కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే మనం కలిపిన హెర్బల్ పౌడర్స్ అట్లా. సో హెర్బల్ పవర్స్ పవర్ఫుల్ పౌడర్స్. సో ఇవన్నీ మీరు వాడి చూడండి, చేసి చూడండి.
సో మన వీడియో అయితే నచ్చిందంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అవర్ వీడియోస్ని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుస్తాను ఇంకొక మంచి వీడియోతో, మంచి రెసిపీతో. అంటిల్ దెన్, థ్యాంక్ యూ.